లక్షల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుణ్ణి బలి చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఆయన కుటుంబం బుకాయించేందుకు వెనకాడలేదు. తమ గోదాములో బియ్యం మాయమైన కేసులో బుధవారం పోలీసు విచారణకు పేర్ని నాని సతీమణి జయసుధ హాజరైన విషయం తెలిసిందే. బియ్యం పక్కదారి పట్టిన ఉదంతంలో తమ తప్పు ఏమీ లేదని, తప్పంతా మేనేజర్దేనని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. గోదాము మేనేజర్ విషయంలో ఆమె అబద్దాలు చెప్పేందుకు ప్రయత్నం చేయగా పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. బందర్ మండలం పొట్లపాలెంలో పేర్ని కుటుంబ సభ్యులకు 11 ఎకరాల భూమి ఉంది. ఇందులో పేర్ని జయసుధ పేరు మీద 2.18 ఎకరాలు ఉండగా మిగిలిన భూమి ఆమె తల్లి సత్యనారాయణమ్మ పేరుతో ఉంది. ఇక్కడ పేర్ని నాని అత్త పేరుతో సత్య వేర్ హౌస్, పేర్ని జయసుధ పేరుతో జేఎస్ వేర్ హౌస్ గోదాములు నిర్మించారు. జయసుధ పేరుతో ఉన్న గోదామును పౌర సరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. రెండు 2022లో గోదాముల నిర్మాణం పూర్తి కాగా 2023 జనవరి 9న పౌర సరఫరాల శాఖతో లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ లీజు ఒప్పందంలో సాక్షిగా బేతపూడి మానస్ తేజ, రావి ప్రత్యూష సంతకం చేశారు. 2023 జనవరి నుంచే మానస్ తేజ్ గోదాము మేనేజర్ గా, ప్రత్యూష గోదాములో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. దానికి ఒప్పంద పత్రమే నిదర్శనం. కానీ బుధవారం నాటి పోలీసు విచారణలో పేర్ని జయసుధ తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో 6 నెలల క్రితమే మానస్ తేజ్ను మేనేజర్ గా నియమించామని చెప్పారు. అయితే మానస్ తేజ్ 2 ఏళ్లుగా మేనేజర్ గా చేస్తున్నారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దానికి లీజు అగ్రిమెంట్ను రుజువుగా చూపారు. మానస్ తేజ్ ను మేనేజర్ గా నియమించిన తర్వాతే గోదాములో బియ్యం పక్కదారి పట్టాయని చెప్పి ఈ అక్రమంలో తమకు ఏమీ సంబంధం లేదని పేర్ని కుటుంబం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు సేకరించిన నగదు లావాదేవీల వివరాల్లో 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబర్ వరకు మానస్ తేజ్ బ్యాంకు ఖాతాలో 22,39,980 రూపాయలు జమ అయిందని గుర్తించారు. నెలకు 10,000 రూపాయల జీతానికి పనిచేసే వ్యక్తి ఖాతాలో ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తం జమ కావడం ఎలా సాధ్యమన్న విషయాన్ని పేర్ని కుటుంబం విస్మరించింది. తప్పును అతనిపై తోసివేసేందుకు ప్రయత్నిస్తుంది. మానస్ తేజ్ బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు బియ్యం విక్రయించడం ద్వారానే సమకూరిందని, దాన్ని అతను పేర్ని కుటుంబ సభ్యులకు అందజేశాడని పోలీసుల విచారణలో స్పష్టమైంది. పోలీసు విచారణలో తాము చెప్పినట్లు 6 నెలల క్రితం మేనేజర్ గా నియమితుడైన వ్యక్తి ఏడాది కాలంలో బియ్యాన్ని ఎలా విక్రయిస్తున్నాడనే ప్రశ్నకు పేర్ని కుటుంబం సమాధానమివ్వాల్సి ఉంది.